టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ సాంబార్ రైస్. ఈ సాంబార్ రైస్ వన్ పాట్ రైస్ అండి. దానికోసం ముందుగా ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను, ఆరెల్స్ మీ దగ్గర ఉన్న కుక్కర్ అనుకోండి. దాంట్లోకి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మామూలు రైసే అండి, మనం ఇంట్లో రోజు మధ్యాహ్నం పూట వండుకుంటాం కదా, అట్లాంటి రైసే, అంటే స్టోర్ బాట్ రైస్ కాదని. సో దీంట్లోకి కందిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 3/4 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చండి. అరకప్పు అయితే సరిపోతుంది. మనకి పప్పు ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఒక 3/4 కప్పు వరకు యాడ్ చేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చూసారు కదా, నానిపోయిన తర్వాత దీంట్లో మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు, మనం సాంబార్లోకి వేసుకునే అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చండి దీంట్లో. సో దీంట్లో నేను వంకాయలు, టొమాటో అవి కొన్ని వేసుకోండి. మీ దగ్గర సాంబార్లోకి వేసుకునేడానికి లైక్ సొరకాయ ఉన్నా, బీన్స్ ఉన్నా, క్యారెట్ ఉన్నా, ఏది ఉంటే అవి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి ఒక 4 నుంచి 5 రకాల వరకు వేసుకోండి. అయితే ఇక్కడ నా దగ్గర క్యారెట్, బీన్స్, వంకాయ, బంగాళదుంప, ఆనియన్స్, టొమాటోస్ ఇవి నేను వేసుకున్న కూరగాయలు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కాసిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి దీంట్లోకి కాస్త ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసేసుకొని మూత పెట్టి కుక్కర్లో విజిల్స్ రానివ్వండి, కందిపప్పు ఉడికే వరకు. మీరు ప్రెషర్ ప్యాన్లో పెట్టుకుంటే మాత్రం 3 విజిల్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఇంకా అంతకన్నా అయితే అడుగుపడుతుంది. అదే నార్మల్గా గిన్నె పెట్టుకుంటాం కదా మనం కుక్కర్లో, అలా పెట్టుకుంటే ఎన్ని విజిల్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. ఇలా ప్రెషర్ ప్యాన్లో మీరు డైరెక్ట్గా పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ హీట్ తగులుతుంది కాబట్టి 3 విజిల్స్ ఈజ్ ఇనఫ్. సో ఇది ఇలా చూసారు కదా, నేను కారం, పసుపు, ఉప్పు, వెజిటబుల్స్, కందిపప్పు అండ్ రైస్ ఇవి వరకు వేసుకొని కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చానండి. 3 విజిల్స్ తర్వాత ఇదిగోండి చూసారు కదా, ఇలా కుక్ అయిపోయింది. మీరు ప్రెషర్ ప్యాన్లో పెట్టుకుంటే వాటర్ ఏం మిగలదండి. అదే మీరు గిన్నెతో పెట్టుకుంటే మాత్రం వాటరీగానే ఉంటుంది. మీరు ప్రెషర్ ప్యాన్లో ఎన్ని వాటర్ పోసినా ఇలా దగ్గరికే వస్తుంది. సో నేను ఒకసారి కలుపుకున్నాను, అది ఓవర్ కుక్ అయిపోయినా అలా మీకు విడివిడిగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో నేను కొంచెం మ్యాష్ చేసుకున్నట్టుగా చేసుకొని దాంట్లో కాసిన నీళ్లు వేసుకొని సరిపడా చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు రసం నాకు ఇక్కడ 2 నుంచి 3 గరిటెల వరకు పట్టిందండి. నేను మళ్ళీ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కూడా వేసుకున్నాను. సో మీరు చింతపండు రసం సరిపోయిందో లేదో చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవటమే. చాలా ఈజీ అండి. 1 పాట్ రైస్ మీ పిల్లలకి ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. దీంట్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. మీరు నార్మల్ కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా 4-5 విజిల్స్ రానిచ్చారంటే అసలు వెజిటబుల్స్ కూడా కనపడవు, అంతలా మ్యాష్ అయిపోయేటట్టుకు కుక్ అవుతాయి. చక్కగా తింటారు, కమ్మగా ఉంటుంది నోటికి. కొంచెం స్పైసీనెస్ తగ్గించుకున్నారంటే మీ పిల్లలు ఈజీగా తింటారు, టమ్మీ ఫీలింగ్ ఉంటుంది. సో దీన్ని నేను ఒకసారి మ్యాష్ చేసేసుకున్నాను కదా, నేను ఇంకా సాంబార్ పౌడర్ వేయలేదు. సో ఇందాకలా మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నార్మల్గా మనం సాంబార్కి అయితే చింతపండు పులుసు కూడా వేసేసుకొని కుక్కర్లో పెట్టుకుంటాం కదా, నేను అలా రైస్లో యాడ్ చేసుకోలేదు. చింతపండు పులుసుని కుక్ చేసుకున్నాకే చింతపండు పులుసు యాడ్ చేశాను, ఎందుకంటే బై ఛాన్స్ ఏమన్నా కందిపప్పు కుక్ అవ్వదేమో అని. సో ఇక్కడ నేను తాలింపు వేసేసుకుంటున్నాను. దాంట్లోకి ఒకసారి అలా లూజ్గా మిక్స్ చేసుకున్నాక దాన్ని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, బేసిక్ తాలింపు అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఇవే అండి తాలింపు. నార్మల్గా మనం రెగ్యులర్గా ఏ తాలింపు అయితే వేస్తామో అదే తాలింపు. దీంట్లో కాస్త పసుపు కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకుంటే అయిపోతుంది తాలింపు. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి తాలింపు వేసుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. లేదంటే అంత ఎక్కువ నెయ్యి ఇష్టపడరని అనుకుంటే పైనుంచి నెయ్యి వేసుకోండి మొత్తం కుక్ అయిపోయాక లాస్ట్లో, అప్పుడు కూడా భలే మంచి అరోమా వస్తుందండి. చూసారు కదా, పసుపు, ఇంగువ వేసేసుకున్నాను. వేసేసుకొని ఈ తాలింపుని ఆ సాంబార్ రైస్లోకి మిక్స్ చేసుకోవడమే. తాలింపు వేయంగానే గుమగుమలాడుతా మంచి వాసన వస్తుందండి. మీరు ఇంకా సాంబార్ పొడి యాడ్ చేయకోకుండానే మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ వేశారు కదా, ఇంగువ తాలింపు దేంట్లో వేసినా భలే మంచి వాసన వస్తుందండి. ఇంగువ డైజెషన్కి కూడా మంచిది. ఇక్కడ నేను సాంబార్ పొడి ఎలా చేసుకున్నానో నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. చూసారు కదా, తాలింపు వేగిపోయింది. దీన్ని ఇప్పుడు ఆ ప్రెషర్ ప్యాన్లోకి వేసేసుకుంటున్నాను.
నేను స్టవ్ వెలిగించి పెట్టుకున్నా అండి కుక్ చేసుకోవడానికి. సో ఒకసారి చూసారు కదా, ఇది ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇంకా వాటర్ పడతాయి. నేను ఇందాక మ్యాష్ చేసుకునేటప్పుడు కాస్త వాటర్ వేసుకున్నాను కదా, మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి. మరీ జారుగా చేసుకోవద్దండి, అట్లా బాగోదు. కొంచెమే కొద్దిగా థిక్గానే ఉండాలా, అలా ఉన్నట్టుగా జారుగా కొద్దిగా అలా చేసుకోండి. అంతేకాని మరీ లూజ్గా చేసుకోవద్దు. లూజ్గా చేసుకుంటే అంతగా తినలేరు, ఎందుకంటే ఆ వాటర్ వల్ల మీకు ఎక్కువ హెవీగా అనిపిస్తుంది, ఎందుకంటే సాంబార్ కదండి. సో చూసారు కదా, దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి సాంబార్ పొడి వేసుకోవాలి. ఆ సాంబార్ పొడి ఎలా చేసుకుంటారంటే, నేను చూపిస్తాను చూడండి. నేను సాంబార్ పొడి వేస్తాను, ఒక గరిటె వరకు వేసుకున్నాను. చూసారు కదా, ఇది నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి. లేదంటే ఎంటీఆర్ సాంబార్ పొడి అని కూడా దొరుకుతుందండి. ఇంకా చాలా రకాలు దొరుకుతాయి సాంబార్ పొడులు, ఏదైనా తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. కానీ సింపుల్ వేలో నేను ఒక సాంబార్ పౌడర్ చెప్తాను, రాసుకోండి. ఒక 1.5 స్పూన్ వరకు మినపప్పు, సేమ్ క్వాంటిటీ శనగపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని, 1 స్పూన్ ఏమో కందిపప్పు వేసుకోండి. ఇవి 3 వేగిన తర్వాత ఒక 10-15 కారంగా ఉండే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో ఆ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు ధనియాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక స్పూన్ వరకు ఏమో మెంతులు చిన్న టీ స్పూన్లు ఉంటాయి చూసారా, దాంతో మెంతులు వేసుకోండి, చేదొస్తుంది లేకపోతే. అండ్ దాంట్లోనే కొద్దిగా మిరియాలండి, ఎక్కువ మిరియాలు వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఘాటు మిరపకాయలు తీసుకున్నారు కాబట్టి మిరియాలు కొద్దిగా వేసుకొని, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని చల్లారనిచ్చి పొడి చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ మీరు క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకుంటే మీరు స్టోర్ చేసుకోవడానికి పనికొస్తాయి. సో నేను అలా చెప్పాను కదా, ఉజ్జాయింపుగా మీరు ఆ క్వాంటిటీస్ బట్టి మీరు గ్లాస్ కొలతకి ఎట్లా వేసుకోవాలో మీకు అర్థమవుతుంది కాబట్టి వేసుకొని ట్రై చేయండి. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. దీన్ని కాసేపు ఉడుకు పట్టనివ్వండి. చూసారు కదా, సైడ్లో ఉడుకుతూ ఉంది కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి, ఆల్రెడీ కుక్ అయిపోయిందే కాబట్టి. మీరు దీంట్లో చింతపండు రసము, సాంబార్ పొడి వేసుకొని కలుపుకోవటమే అండి, తాలింపు వేసుకొని అంతే. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ స్టమక్ ఫిల్లింగ్గా ఉండే యమ్మిలీషియస్ సాంబార్ రైస్ ఈజ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రస్ట్ మీ. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు. అండ్ దీంట్లో మీరు కారం తగ్గించేసుకొని వేసుకోండి, సో ఇంకా కమ్మగా అనిపిస్తుంది. అండ్ ఇది ఈజీగా కూడా చేసుకోవచ్చు కదండి, అంటే ఎక్కువ హడావిడి ఏం లేకుండా అన్ని వెజిటబుల్స్ దీంట్లో వేసేసుకోవచ్చు. షేప్స్ కూడా పిచ్చిగా కట్ చేసుకున్నా ఏం పర్లేదు, కుక్ అయిపోతాయి కాబట్టి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లోకి వడియాలు వేసుకొని తింటే టు ద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ